అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో కొన్ని పొలిటికల్ ఐకానిక్ బ్రాండ్లు కొన్ని ఉన్నాయి. సినిమాల్లో కొన్ని బ్రాండెడ్ ఫ్యామిలీలు ఉంటాయి. సో వాళ్ళ లెగసీ కూడా కంటిన్యూ అవుతుంటుంది, వాళ్ళ వారసత్వం కంటిన్యూ అవుతుంటుంది. రాజకీయాల్లో కూడా కొన్ని బ్రాండెడ్ వారసత్వాలు ఉన్నాయి. సో కొన్ని బ్రాండెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళ వారసత్వాలు కొంతమంది కొనసాగిస్తున్నారు, కొంతమంది కొనసాగించట్లేదు. అలా నాకు తెలిసినంత వరకు మన రాష్ట్రంలో ఒక ఒక పెద్ద రాజకీయ పొలిటికల్ ఐకాన్గా, పొలిటికల్ బ్రాండ్ ఇమేజ్గా ఉన్న ఒక ఫ్యామిలీ వారసత్వం ఇప్పుడు స్థిరత్వం లేక, నిలకడ లేక, సరైన ఆలోచన లేక, సరైన వ్యూహం లేక తడబడుతోంది. అదే వంగవీటి గారి వారసత్వం, వంగవీటి రంగా గారు. సో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సుపరిచితులు. వాళ్ళని కాపు సామాజిక వర్గం వాళ్ళు ఆయన్ని నెత్తి మీద పెట్టుకుంటారు, పూజిస్తారు. ఇతర సామాజిక వర్గం వాళ్ళు కూడా అతన్ని అభిమానిస్తారు. అతను వారి నియోజకవర్గంలో అతను ఫైట్ చేసింది తన సొంత సామాజిక వర్గం కోసం కాదు, ఇతరుల కోసం ఎక్కువగా ఫైట్ చేశారు. పేద బలహీన వర్గాల కోసం ఎక్కువగా ఫైట్ చేశాడు ఆయన. కానీ ఆయన తన సొంత సామాజిక వర్గంలో పట్టున్న నాయకుడిగా పేరు సంపాదించాడు. నిజంగా ఆయన బతుకుంటే రాష్ట్ర రాజకీయం వేరే లెవెల్లో ఉండేదేమో, ఆయన కంట్రోల్లోకి వెళ్ళేదేమో, చెప్పలేం, ఏమైనా జరిగేది. సో ఆయన వారసత్వాన్ని కొనసాగించడంలో రాధా గారు ఫెయిల్ అయ్యారు. రాజకీయంగా ఆయన కొంత ఇమ్మెచ్యూరిటీ, కొంత పూర్తి స్థాయిలో వ్యూహం లేకపోవడం, తరచూ పార్టీలు మారడం, నిజంగా అంత బ్రాండ్ ఇమేజ్ ఉన్నవాడు నిజంగా ఒక గడిచిన 20 సంవత్సరాలుగా ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా నెంబర్ 2 పొజిషన్లో ఉండాలి, తను అనుకున్న పదవి రావాలి, అసలు క్యాబినెట్లో ఉండాలి, లేదా సెంట్రల్ లెవెల్కి వెళ్ళిపోవాలి ఆ బ్రాండ్, ఆ లెగసీని కంటిన్యూ చేస్తే. కానీ ఎందుకో మరి ఆయనలో అలసత్వమో, లేకపోతే తెలియనితనమో, లేదంటే సరైన ఇంట్రెస్ట్ లేకపోవడమో ఏదో కానీ ఆ బ్రాండ్ని వాడుకోవాలని పార్టీలు, వైసీపీ చూసింది, జగన్మోహన్ రెడ్డి గారు చూశారు, టీడీపీ కూడా చూసింది. సో పార్టీలు ఆ బ్రాండ్ని వాడుకోవాలని చూస్తున్నాయి తప్ప ఈయన తన తండ్రి నిర్మించిన రాజకీయ పునాదులను సరిగ్గా మలచుకోవడంలో ఫెయిల్ అయ్యారు. సేమ్ ఇప్పుడు ఆశా కిరణ్ గారు కూడా అంతే. వంగవీటి ఆశా కిరణ్ గారు రంగా గారు కుమార్తె. ఆమె కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు, యాక్టివ్ అవుతున్నారు. ఈ మధ్య ఒక 6-7 నెలల నుంచి ఆమె తరచూ తిరుగుతున్నారు. ఈమె కూడా ఎప్పుడు ఏ అడుగులు వేస్తారనేది స్పష్టత లేదు. తాజాగా మొన్న ముద్రగడ పద్మనాభం గారిని కలిశారంట. వైసీపీలో ముద్రగడ గారు యాక్టివ్గా ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి చెంచా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది. 2015లో టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ఫైట్ చేయమంటే ఫైట్ చేశారు, తునిలో మీటింగ్ పెట్టమంటే మీటింగ్ పెట్టారు, గొడవ చేయమంటే చేశారు, ఇవన్నీ జరిగాయి. సో అట్లా జగన్మోహన్ రెడ్డి గారి మనిషి ముద్రగడ పద్మనాభం గారు అంతవరకు ఫిక్స్. సో అటువంటి వ్యక్తి, ముద్రగడ పద్మనాభం గారు అంటున్నాను, ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు, సో ఆయన్ను ఆశాలత గారు, వంగవీటి ఆశా కిరణ్ గారు కలిశారు. ఇంతకుముందు ఒక 2 నెలల కిందట విజయసాయి రెడ్డి గారిని కూడా కలిసినట్టుగా సమాచారం. నాకు పూర్తి తెలియదు, కానీ నాకు ఎవరో చెప్పారు. విజయసాయి రెడ్డి గారు రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు కదా, ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చారు కదా, సో ఆమె కలిసి సలహాలు తీసుకున్నట్టు, ఏం చేయాలి, భవిష్యత్తు ప్రణాళికలు చర్చించినట్టుగా ఒక సమాచారం. అండ్ మీకు గుర్తుందో లేదో, బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు 5 డిమాండ్లతో నిరాహార దీక్ష కూర్చున్నారు ఒక 2 నెలల కిందట. అప్పుడు కూడా ఆ దీక్షకు వెళ్ళి మద్దతు పలికారు ఆమె. ఇలా ఆమె రాజకీయంగా ఒక క్లారిటీ లేకుండా పయనిస్తున్నారు. యాంటీ వైసీపీ నాయకులతోనూ కలుస్తున్నారు, వైసీపీ నాయకులతోనూ కలుస్తున్నారు, టీడీపీకి అనుకూలమైన నాయకులతోనూ కలుస్తున్నారు, బీసీ నాయకులతోనూ కలుస్తున్నారు, భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. సో ఇక్కడ అంటే ఈమెలో కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదేమో, ఏం చేయాలనేది ఒక వ్యూహం లేదేమో, వ్యూహం లేకుండానే అడుగులు వేస్తున్నారేమో అనిపిస్తుంది. సో వంగవీటి రాధా గారి పరిస్థితి అలా తయారైంది. పార్టీలు మారడం వల్ల, నిలకడ లేకపోవడం వలన సరైన ఆ మాస్ ఇమేజ్ క్యారీ చేయలేకపోయారు. ఇప్పుడు ఆశా కిరణ్ గారి పరిస్థితి కూడా అలాగే ఉందన్నమాట. సో అందుకే ఎంత బ్రాండ్ ఇమేజ్, ఎంత మంచి పేరు ఉంటే ఏముంది, దాన్ని కొనసాగించే సరైన వారసత్వం లేకపోతే అనిపిస్తుంది. ఈ వంగవీటి గారి వారసత్వం ప్రస్తుత పరిస్థితి చూస్తుంటాయి. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.